బీఆర్ఎస్ ఉందా? ఫ్యాక్ట్స్ నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నేను ఏ పార్టీకి సంబంధం లేదు నాకు. ఓకే, బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలు చేసినారు ఎమ్మెల్యేలు. ఆర్కే పూడి గాంధీ అయితే పొద్దున్న లేస్తే అదే పని. అటువంటి కబ్జా చేసిన వాడిని మీరు పార్టీలకు తీసుకున్నారు, అవునా కదా? పిల్లాడిని అడిగినా చెప్తారు, కుక్కడపల్లి పోయేరా ఈ భూమి ఓడరా కబ్జా పెట్టిందంటే ఆర్కే పూడి గాంధీ గారు పెట్టారు అని చెప్తాడు. సో మరి ఆయన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తే, ఎమ్మెల్యేనే. 59 జీవోను కొట్టాలి, పట్టాలి, నవీన్ మిట్టల్ గారిని పెట్టాలి, నవీన్ మిట్టల్ గారి సంతకం పెట్టాలి, తమ్మునీళ్ళు పట్టాలి, తంబు కొట్టాలి. ఇది వీళ్ళ లూటి. కానీ మూసీ నది విషయానికి వస్తే మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చినటువంటి భూములు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలోనే ఎల్బీ నగర్ సైడ్, అంబర్పేట, ఎల్బీ నగర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ హయాంలోనే అక్కడ స్థిరపడినారు. అప్పుడు సబ్ రిజిస్ట్రేషన్స్ చేసినారు, పర్మిషన్లు ఇచ్చినారు, అన్నీ చేసినారు. మరి దీనికి మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారేమో బహుశా, అందుకే మీకు తెలీదు. కానీ నీకేం తెలుసు రావ్యా, నువ్వేమైనా చూసినావా అప్పుడు అంటే ఎస్, అప్పుడు నేను ఏం చదువుతున్నా, యా ఓకే. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే, బట్ నా ఎంక్వైరీలో నాకున్న దాంట్లో తెలిసింది ఏంటంటే, అక్కడ పోయి మాట్లాడినప్పుడు ఇది 20-25 సంవత్సరాల క్రితం ఏ పార్టీలు ఉన్నాయి అధికారంలో, ఆ పార్టీలు చేసినటువంటి పని. ఎస్, ఈ హైడ్రా కూలగొట్టడాలు అవి కొన్ని జరిగినాయి కదా, అవి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జా పెట్టినటువంటి స్థలాలు, అది యాక్సెప్టెడ్. కానీ మూసీకి బీఆర్ఎస్కి చాలా మటుకు సంబంధం లేదు. ఎక్కువ శాతం 20-25 సంవత్సరాల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటివే, ఇది గుర్తుపెట్టుకోండి. అక్క నోరు జాగ్రత్త, మంత్రి కొండా సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్ వార్నింగ్. వ్యక్తిగత ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించాలని సూచన. కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్, మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున, బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడతారా అన్న సబిత, కొండా సురేఖను కోర్టుకు ఏడుస్తానన్న మహిళా నేతలు, మంత్రుల నోళ్లు ఫినాయిల్తో కడగాలన్న కేటీఆర్, దయచేసి చిన్న చూపు చూడకండి అంటూ సమంత పోస్ట్. నెక్స్ట్, విడాకులు నా వ్యక్తిగత విషయం, పరస్పర అంగీకారంతోనే వేరుపడ్డాం, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, ఊహాగానాల ప్రచారాన్ని మానుకోవాలి, పాలిటిక్స్కు అతీతంగా ఉండనివ్వండి. ఇన్స్టా వేదికగా సమంత పోస్ట్. తక్షణమే ఆ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలి నాగార్జున. మంత్రి దయ్యంలా మారారు అమల. సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణం, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తారు. రాజకీయ కక్షతోనే కొండా సురేఖ ఆరోపణలు, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె చేసిన కమెంట్స్ అసత్యం. ఒక మహిళ అయి ఉండి మరో మహిళను, సినిమా నటుల పేర్లను వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనస్థలిపురం పిఎస్లో కేటీఆర్పై ఫిర్యాదు. నెక్స్ట్, తెలంగాణలో ఫ్యూయల్ సెల్ ప్లాంట్ నెలకొల్పండి, తోషిబా కంపెనీకి డిప్యూటీ సీఎం ఆహ్వానం. జపాన్లో ప్రతినిధులతో సుదీర్ఘ భేటీ, ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేస్తామని వెల్లడి. తోషిబా కంపెనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కానీ ఈయన ఏదో జపాన్ పోయిండు, జపాన్ పోయాడ పాన్ తింటున్నా అనుకోకండి. ఈయన ప్రతి బిల్లులో 8% అర్ధరాత్రి వరకు కూర్చొని పిఏలని గీఏలని అందరినీ గెటావుట్ బయటికి పంపించేసి, కొన్నేమో ఈయన గారి భార్య గారు, ఇంకొన్నేమో బట్టి గారు మంచిగా డీల్స్ మాట్లాడుకొని మంచిగా చేసుకొని సంతకాలు పెట్టుకొని ఈ ఇన్వెస్ట్మెంట్లను ఏడబెట్టాలి, పైసలను ఏడబెట్టాలి, తీసుకుపోయి అమెరికాలోనో జపాన్లోనో పెట్టాలి. సో పైకి చేస్తా అవి కూడా మాట్లాడడానికి కూడా పోతుండొచ్చు జపాన్కి, ఏమి కంపెనీలు మాట్లాడుతున్నట్టు కూడా పోయినట్టే ఉంటారు. కానీ పోయినప్పుడు ఇవి కూడా కన్వర్ట్ చేసుకుంటారు. ఈయన అనుకుంటున్నాడేమో నేను పాదయాత్ర చేసిన, మా షర్మిలకు కంటది పాదాల మీద చేసిన యాత్ర పాదయాత్ర అని. సో పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి ఉష్కాకి, ఢిల్లీలో రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడు, జనవరిలోనో ఫిబ్రవరిలోనో రేవంత్ రెడ్డి గారిని తీసేస్తారంట ఆ పదవి నుండి. తీయగానే నేనే, అది నేనే, ఇది నేనే, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అని పాడుకుంటాడేమో. కానీ బట్టి గారు
మీరు హుందాగా ఉండి కార్యకర్తల్ని హక్కున చేర్చుకొని పార్టీ కానీ ప్రజల కష్టాల్లో మీరు వేలు పెట్టి ప్రజలను ఓదార్చి లేకపోతే ప్రజలకు అండగా ఉంటే గనక ముఖ్యమంత్రిగా ప్రజలే మిమ్మల్ని ఎన్నుకునేవాళ్ళు. ముఖ్యమంత్రిగా మా బట్టిగారే రావాలని అంటుండే. మీరేమో ఉత్తుత్తి బ్యాంకుల వై పైసలన్నీ పెట్టడానికి సంతకాలు పెట్టుకొని 8%, 10%, ఇంకా కొన్ని అయితే మళ్ళీ చెప్తే నమ్మరు. ఒకానొక ఐఏఎస్ భార్య అండ్ అట్లనే ఈవిడ ఎవరు బట్టిగారి భార్య ఇద్దరు కలిసి మంచిగా ఇద్దరు భార్యలు డీల్ చేసుకుంటున్నారట. బాగా అద్భుతంగా డీల్ చేసుకుంటున్నారట. ఒకవైపు రేవంత్ బ్రదర్స్, ఒకవైపు ఫహీం ఖురేషి, మరోవైపు వీళ్ళు. ఇక మిగిలిన తర్వాత మిగతా బిల్లులు. ఏ ఒక్క మంత్రి కన్నా నువ్వు బిల్ పాస్ చేసినావా బట్టి గారు? ఎమ్మెల్యేలకి బిల్స్ ఏమైనా పాస్ చేసినారా? ఏమైనా చేస్తున్నారా? ఇదే మీ లాసు. ఏ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకోడు. మీరు ఇక తిప్పలు తప్పవు మీకు. రేవంత్ రెడ్డి పదవి పోయినాక మీకు ఇస్తారు అనుకున్నారు, మీకు మాత్రం ఇయ్యరు, వేరే ఎవరికో కట్టబెడతారు. ఎందుకు? దీనికి కారణం ఎవరో కాదు, మీరే. మీ స్వయం కృపారాధమే దీనికి కారణం. బట్టి గారు గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీకి హైడ్రాకు ఏం సంబంధం? బీఆర్ఎస్ పాలనలో 800 చెరువులు కబ్జావు. అమ్మో. ఎస్, త్వరలో భూరక్షణకు కొత్త చట్టం. చిక్కుల్లేని విధంగా పగడ్బందీగా రూపకల్పన, అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు. ఔటర్ రింగ్ రోడ్ వరకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం. ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు. కేసులు ఎదురైతే తహసీల్దార్లే బాధ్యులు. ఫ్యూచర్లో ప్రత్యేక వ్యవస్థలతో కాపాడేందుకు చర్యలు. డబల్ ఇంటితో పాటు 25,000 మూసి నిర్వాసితులు ప్రభుత్వం ఆర్థిక సాయం. స్వచ్ఛందంగా ఖాళీ చేసేవారికి వర్తింపు. ప్రకటన విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి. స్వచ్ఛందంగా ఖాళీ చేసేవారికి వర్తింపట. అంటే బలవంతంగా ఖాళీ చేసేవారికి ఇల్లు కూడా లేదని చెప్తున్నారు ఇక్కడ. మీరు చదువుకున్నారు సార్, కలెక్టర్ సార్, మీరు ఒక ఐఏఎస్గా సామాన్యుల గురించి ఆలోచించాలా? కోట్లు పెట్టుకొని వాడు ఇల్లు కట్టుకొని మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు ఉంటారా వాళ్ళు? ప్రజలారా, అందుకే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం మేము. రండి. మూసీ బాధితులారా అండ్ అదే రకంగా హైడ్రా బాధితులారా, ఈ శనివారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లీగల్ టీంతో, ఇంటలెక్చువల్స్తో, సోషల్ యాక్టివిటీస్తో జరిగే చర్చలో పాల్గొనండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చుకోండి. అండ్ అదే రకంగా అడ్వకేట్ కావాల్సినటువంటి వాళ్ళకు ఓకేటీవీ తరపున ఖర్చు అంతా కూడా మేమే చూసుకుంటాము. కొంతమంది కూడా ముందరకు వచ్చినారు, మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పి. సో వాళ్ళ తరపున తప్పకుండా ఆ ఖర్చు అంతా కూడా వాళ్ళే భరిస్తారని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. సో రండి. ఈ శనివారం రోజు బాధితులు ఎవరైనా కూడా ఆహ్వానితులే. సో మీ లీగల్ డాక్యుమెంట్స్, నేను అంటున్నా ఇల్లీగల్ కాదు, లీగలైజ్డ్గా మీరు ట్యాక్సులు కట్టి మీకు రిజిస్ట్రేషన్లు అయ్యి మీ సేల్ డీట్స్ ఇవన్నీ కూడా తీసుకొని రండి దయచేసి అని చెప్పి, ఇవన్నీ కూడా తీసుకురండి దయచేసి. మళ్ళా చెప్తా ఉన్నా, హైదరాబాద్ పరిసరాల్లో జలవనరుల సంరక్షణ లక్ష్యంగా హైడ్రా తన చర్యలను కొనసాగిస్తుంది. అయితే హైడ్రా ఏర్పాటు సమయంలో చట్టం మార్గదర్శకాలు ఏవి కూడా ప్రత్యేకంగా రూపొందించకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో విపక్షాలు, కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ హైడ్రాకు అధికారాలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేక చట్టం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించగా ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బాధ్యతను సీఎంఓ తీసుకుంది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ చట్టాలపై నైపుణ్యం కలిగిన నిష్ణాతులతో ఉన్నతాధికారులు చర్చించారు. త్వరలోనే డ్రాఫ్ట్ అందుబాటులోకి రానుంది విశ్వసనీయంగా తెలిసింది. అధ్యయనం కోసం ఇప్పటికే నిపుణుల బాధ్యతలు అప్పగించినట్టు టాక్. కొత్తగా రానున్న చట్టం ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, జల వనరులను కాపాడేలా ఉండనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతి జిల్లాలోనూ కూడా హైడ్రా వంటి సదుపాయాలకు ఏర్పాటు చేసుకునే బాధ్యతను కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించడం గమనార్హం. తాజాగా జీహెచ్ఎంసీ చట్టంలో కొన్ని సవరణలు చేసి అధికారులను హైడ్రా కమిషనర్కు అప్పగించారు. దీన్ని ఆర్డినెన్స్గా తీసుకొస్తున్నారు. భూముల సంరక్షణ, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, హెచ్ఎండిఏ శాఖలతోనూ కూడా ముడిపడి ఉండడంతో పూర్తి స్థాయి చట్టాన్ని తీసుకొచ్చేందుకు
కసరత్తు నడుస్తోందట. ఇది పరిస్థితి. యువతిపై లైంగిక దాడి, హత్య. కుకట్పల్లి ఉదాసీన్ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యం. ఛాతీ చేయిపై టాటూలు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి. ఇంకా మారరా, సిగ్గుశరాలు లేవు, మృగాల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆడబిడ్డల్ని అత్యాచారం చేసి పందులక్క మీద పడి అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నారు. మన భారత రాజ్యాంగం మహిళల పట్ల సవరణలు చేయకుంటే, శిక్షలు మరింత తీవ్రం చేయకుంటే కనుక ఇవి ఇట్లనే జరుగుతూ పోతాయి. మళ్ళా చెప్తున్నా, నేను మొన్న కూడా రిక్వెస్ట్ చేశా. సో దయచేసి ఆడపిల్లలారా బ్యాగులో పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి, పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా, 120 రూపాయలు, చిన్నదైతే 60 రూపాయలు, పెద్దదైతే 120 రూపాయలు అంతే. పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. ఎవ్వడు ఏమన్నా సరే ఇట్లా స్ప్రే కొట్టండి. తెలివితేటలు ఉపయోగించండి, ధైర్యంగా ఉండండి, మనోధైర్యాన్ని పెంచుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఎవరికి భయపడద్దు, వెనకడుగు వేయద్దు, ధైర్యంగా ముందరికెళ్ళండి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. తెలియకపోతే డిఫెన్స్ క్లాసెస్కి వెళ్ళండి. ఎవరైనా మన మీద దాడి చేసినప్పుడు వాళ్ళని ఏ రకంగా తన్నాలి అనేది ఆలోచించండి. దానికంటే ముందు పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లో SOS అని ఉంటుంది, ఎమర్జెన్సీ SOS అని ఉంటుంది. సో దయచేసి ఆ ఎమర్జెన్సీ SOSలో ఫస్ట్ 3 నెంబర్లు ఇవ్వండి, ఎమర్జెన్సీ నెంబర్లు. అంటే మీ తల్లిదండ్రుల నెంబర్ కానీ, మీ అన్నదమ్ముల నెంబర్లు కానీ, ఒక పోలీస్ స్టేషన్ నెంబర్ ఆర్ 100. దాంట్లో మీరు ముందే రిజిస్టర్ చేసి పెట్టుకుంటే ఇటువంటి సమయంలో మీరు ఒక బటన్ నొక్కేస్తే చాలు, డైరెక్ట్గా కాల్స్ వాళ్ళకి వెళ్ళడమే కాదు, మీరు ఉన్నటువంటి లొకేషన్ కూడా వాళ్ళు ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఈ టెక్నిక్స్ తెలుసుకోండి, టెక్నాలజీని వాడండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పూల సింగిడి, రాష్ట్రం పూలవనమైంది. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే 9 రోజుల బతుకమ్మ పండుగ ఎంగిలి పూల వేడుకతో ఆరంభమైంది. ఊరు, వాడ, పట్టణం, నగరాల్లో బతుకమ్మ పాటలు మారుమోగాయి. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో తరలివచ్చిన మహిళా లోకం ఆడి పాడింది. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల పూల సింగడిని తలపించాయి. పేదల ఇండ్లను టచ్ చేస్తే ఊరుకోం. బాధితులతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి. రేవంత్ బుల్డోజర్లు వస్తే తీవ్ర పరిణామాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన. ఇజ్రాయెల్ ప్రతీకారం, చమురు నిల్వలే లక్ష్యంగా ఇరాన్పై అటాక్కు ప్లాన్. ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రధాని నెతన్యాహు. అండ్ లెబనాన్ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్లిన ఇజ్రాయెల్. హిజ్బుల్లా దాడిలో 8 మంది IDF సైనికుల మృతి. భీకర యుద్ధం దిశగా పశ్చిమ ఆసియా. ఇది ఇక్కడితో ఆపకపోతే మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఈ దేశం, వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఆ దేశం. సో ఇక్కడితో ఏదో రకంగా ఇది సద్దుమణియేలాగా లేదు. ఇది చూస్తే మరో ప్రపంచ యుద్ధానికే దారితీసేలాగా అనిపిస్తూ ఉన్నది. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఎంగిలి పూలతో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఊరూరా కొత్త శోభను సంతరించుకుంది. బుధవారం హన్మకొండ 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు. సామాన్యుడితో సర్కారు నింపిన భయం ఇది. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆందోళన ఇది. మూసీ తీరంలో తమ ఇండ్లపై సీఎం రేవంత్ కాంగ్రెస్ దృష్టి పడద్దని కోరుకుంటూ దిష్టి తీస్తున్న వినాయక్ నగర్ కాలనీ వాసులు. మూసీని మించి కాంగ్రెస్ కంపు. కూల్చివేతలపై వ్యతిరేకతను దారి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్. మూసీ డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైరెక్షన్. సభ్యత మరచి మంత్రి సురేఖ దిగజారుడు భాష. ఎస్, ఇదంతా కూడా అయిపోయింది. ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా? ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం. మీలాంటి నాయకులను చూస్తే అసహ్యం వేస్తుంది అని ట్వీట్ చేసిన నాని. అండ్ అలాగే మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు. మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు చేయొద్దు. నాగ చైతన్య. మంత్రి బాధ్యతతో మాట్లాడాలి. విడాకులు వ్యక్తిగత విషయం, లేనిపోని ఆపాదించద్దు. సమ్మతితోనే విడిపోయాం, రాజకీయాలకేం సంబంధం. కూల్చివేతల భయంతో ఆగిన గుండె. మూసీది లూటిఫికేషన్ కాంగ్రెస్కు డబ్బుల కోసమే ప్రాజెక్ట్. రాహుల్ డైరెక్షన్లోనే బుల్డోజర్. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా
తీసుకోలేం. ఎస్ బిడ్డర్లతో అధికారులు ములాఖత్. ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడినాం. సో సరిగ్గా ఈ శనివారం రోజు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన అందరి ఆధ్వర్యంలో సోషల్ యాక్టివిస్ట్ అండ్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతుంది రౌండ్ టేబుల్ చర్చ. హైడ్రా బాధితుల కంపెన్సేషన్ గురించి అండ్ అలాగే వాళ్ళు కోల్పోయినటువంటి ఆస్తులు నష్టపరిహారం ప్రభుత్వం ఏ రకంగా ఇవ్వచ్చు అనే దాని గురించి, అలాగే మూసీ బాధితులు కూడా మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళని కోల్పోయిన వాళ్ళు కూడా ఈ ఆహ్వానితులే రౌండ్ టేబుల్ చర్చకు. సో సామాన్యులకు అండగా ఉంటామంటూ లీగల్ సెల్ ఖచ్చితంగా మీ అందరి తరపున కోర్టులో కేసేసి మీకు కంపెన్సేషన్ అందేలాగా చేయడం అండ్ అలాగే ఇల్లు కుల్లగొట్టే వాళ్ళది కూడా ఆపేసే పనిలో కూడా మనము చేయొచ్చు. సో దయచేసి అందరూ ఆహ్వానితులే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చి మరి మీ బాధను తెలియజేయండి అని చెప్పి లీగల్ డాక్యుమెంట్స్తో రండి. ఇల్లీగల్కి ఏం చేయలేము. ఖచ్చితంగా మీరు సేల్ డీడ్ ఉండి మీరు అన్ని ట్యాక్సులు కట్టినట్లయితేనే దీనికి మీరు అర్హులవుతారు. సో మీ లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే అడ్వకేట్స్ వాటిని కూడా చూసి చర్చిస్తారు ఏం చేయాలి అనేది. సో తప్పకుండా మనోధైర్యాన్ని కోల్పోవద్దు అని చెప్పడమే మా బాధ్యత. కాబట్టి సో మా బాధ్యతగా ఓకే టీవీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఇంటెలెక్చువల్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ చర్చ జరగబోతోంది. సో దయచేసి ఈ శనివారం సరిగ్గా 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి రౌండ్ టేబుల్ చర్చ జరగబోతోంది. అందరు కూడా రండి. అండ్ అలాగే మీ లైకులు మాకెంతో విలువైనవి. మా ఛానల్కి రిపోర్ట్స్ కొట్టడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా నిజం నిష్ఠూరంగా ఉంటుంది కాబట్టి ఊరంతా కూడా శత్రువులు అవుతారు కాబట్టి సో ఒక ప్రత్యేకంగా టీమ్స్గా ఏర్పడి రిపోర్ట్స్ కొట్టడమే పనిగా మా ఛానల్ మీద రిపోర్ట్స్ కొడతా ఉన్నారు. సో తద్వారా మా రెవెన్యూని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని నుండి ఓకే టీవీ బయటపడాలి అంటే మీ లైకులు మాకెంతో అవసరం, మాకెంతో విలువైనవి. అలాగే మీ షేర్లు, మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ అలాగే మీ కమెంట్స్ కూడా మాకెంతో అవసరం అవుతాయని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ. నమస్తే, నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. ముందుగా తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు మొదలైనవి అండ్ అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కూడా